ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు, మీ విషయం ఏంటి అని కంటిన్యూగా అడుగుతున్నా. నేను నోరిప్పి సిట్టు విచారణ జరుగుతున్నా నేను ఇంతవరకు మాట్లాడలేదు. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి సొంత కూతురు వివాహం జరిగినప్పుడే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అని బాధలో ఆయన ఉన్నాడు, తమ్ముడు రేవంత్ రెడ్డి. మరి నేను ఎప్పుడు వరకు ఉంటానో లేదో ముఖ్యమంత్రిగా నన్ను అరెస్ట్ చేయించినోడిని నేను అరెస్ట్ చేయనా అని. మనకి రాజకీయాలు తెలిసినాయే కదా. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణానిధిని అరెస్ట్ చేసేది. కరుణానిధి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సామెత కూడా ఉంది, అది నిజమో అబద్ధమో, అదే ప్రిజను, అదే సెల్, అదే పిల్లో కూడా జయలలితకు ఒక పిల్లో, అదే పిల్లో కరుణానిధికి కూడా ఇచ్చేవారట. సో నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అపోజిషన్ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అపోజిషన్లు అరెస్ట్ చేస్తారు. కనుక ఇవన్నీ ఎండ్ చేయాలంటే మార్పు రావాలి, అది తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ. శాంతి సభకు అందరూ రావాలి. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అన్నా నేను మారిపోయాను అంటే రా, శాంతి సభకు రా, ప్రార్థన చేస్తాను, దేవుడు దీవిస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేస్తున్నాం మీ మీడియా ద్వారా, మా కనెక్షన్ ద్వారా. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని నాకెక్కడిది టైం పర్సనల్గా వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడానికి? నాకు రోజుకి 2 గంటలు పడుకోవడానికే టైం లేదు. 58 యుద్ధాలు రాత్రి అంతా మాట్లాడారు. నా ఫోన్లు చూస్తే ట్యాప్ చేస్తున్నారు కనుక వాళ్ళకి తెలుసు. రాత్రి అంతా ఇరాన్ లీడర్స్తో, అమెరికన్ లీడర్స్తో, పగలంతా ఏ దేశంలో ఉంటే ఆ దేశ సమస్య. నాకు గొంతుకుపోతుంది, టైం లేదు. ఎప్పుడైనా 2 గంటలు నాన్ స్టాప్ పడుకున్న పరిస్థితి లేదు. 20 నిమిషాలు, 40 నిమిషాలు, ఎక్కువైతే 45 నిమిషాలు న్యాప్ తీసుకోవడం, మరలా వర్క్స్ చేసుకోవడం. చెన్నై YMCA